గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 16వ వచనాన్ని ధ్యానించుకుందాం. భూమి ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరిచి ఆ ఘట సర్పము తన నోటి నుండి గ్రక్కిన ప్రవాహమును మృంగివేశాను. చదవబడిన వాక్యంలో మనం చూసినట్లయితే సాతానుని ఘట సర్పంతో పోల్చాడు. ఇశ్రాయేలు జాతిని ఒక స్త్రీతో పోల్చాడు. ఇశ్రాయేలీలను సర్వనాశనం చేయడానికి ఘట సర్పము భయంకరమైన వరదలను రప్పించి ముంచివేయడానికి ట్రై చేసినప్పుడట, ఆ ఇశ్రాయేలు జాతిని రక్షించడానికి భూమి తన నోటి నుండి ఆ భూమి నోరు తెరిచి ఆ ఘట సర్పము పంపిన ప్రవాహమును మృంగెను అని మాట్లాడుతుంది. ఇది ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తున్నాం. జరగబోయే వాటిని మనందరికీ అర్థమవ్వడానికి ఉపమాన రీతిగా పోల్చు ప్రకటన గ్రంథాన్ని మనకు తెలిపారు. అంటే ఒక మాటలో తెలపాలంటే ఇశ్రాయేలు జాతిని రక్షించుటకు, సాతాను నుండి రక్షించుటకు ఈ భూమి కూడా ఇశ్రాయేలీలకు సహకారి అయి ఉండెను అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. గమనించండి, భూమి కానీ, ఆకాశం కానీ, పంచభూతాలు కానీ ఇవన్నీ కూడా సృష్టి మాత్రమే. సృష్టికర్తయే మన వైపు ఉన్నప్పుడు సృష్టి ఆటోమేటిక్గా మనకి లోబడుతుంది కదండి. మనం ఎప్పుడైతే సృష్టికర్తకు లోబడతామో సృష్టి యావత్తూ మనకి సహకారిగా ఉంటుంది. భక్తుడైన యెహోషువ యుద్ధం చేస్తున్నప్పుడు ఆకాశం వైపు తిరిగి సూర్యునితోనూ చంద్రునితోనూ ఆజ్ఞాపించగా ఆ సూర్యచంద్రులు వాటి యొక్క మూమెంట్స్ అలాగ ఆగిపోయి శత్రువులను తరిమి కొట్టి నిశ్శేషముగా జయించేంత వరకు యుద్ధంలో ఆ సూర్యుడు అస్తమించకుండా కావలసిన లైట్ వారికి ఇచ్చాడు. అంటే ఒక మినునల్లి వంటి ఒక మనిషి మాట్లాడితే పైనున్న ఆకాశము మాట విని ఆ యొక్క సూర్యచంద్రుల యొక్క మూమెంట్స్ ఆగిపోయి, అంటే ఆకాశం నింగి, నేల, గాలి, నిప్పు, నీరు, సమస్త పంచభూతాలు మనిషి యొక్క మాటకు లోబడుతున్నవంటే కారణం ఏంటంటే మనిషిని దేవుడు ఈ సృష్టి అంతటిలో క్రియేటర్ అయినటువంటి సృష్టికర్త కంటే కొంచెం తక్కువ వానిగా చేసి సర్వ సృష్టిని వాని పాదాలకు దేవుడు అప్పగించాడు. ఈరోజు దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే దేవుణ్ణి ఆరాధిద్దాం. సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని ఆరాధించే ప్రజల మధ్య మనం జీవిస్తున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనంలో క్రియేటర్ను విడిచిపెట్టి క్రియేషన్ వర్షిప్ చేస్తున్నారేటని పౌలు గారు గద్దిస్తారు. భూమి మనకి లోబడాలి, మన మాట వినాలి. పైనున్న నింగి, కిందున్న నేల, సర్వ పంచభూతాలు మనకి మేలు చేయటానికి, మనకి సేవ చేయటానికి దేవుడు వాటిని సృష్టించాడు. మనం వాటిని తీసుకుని మన నెత్తి మీద పెట్టుకుని వాటిని ఆరాధించి నిజమైన సృష్టికర్తను విడిచిపెడితే మన జీవితంలో మనమే దిగజార్చుకునే వారం అవుతాం. కాబట్టి ప్రియులారా, బైబిల్ చెప్తుంది, మహోన్నతుని చాటున నివసించేవాడు సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు. సృష్టికర్త అయినటువంటి దేవుని చాటున మనం నివసిస్తే ఆయనలోనే సర్వశక్తి మనం పొందుకుంటాం. ఆయనలోనే సర్వ ప్రపంచము మనకు సహకరిస్తుంది. కాబట్టి పైన వర్షాలు వస్తాయని భయం ఉండక్కర్లేదు, క్రింద భూకంపాలు వస్తాయని భయం ఉండక్కర్లేదు, లేక సూర్యుని గాలిపైన చంద్రుడి కాంతి అయినా ఏదైనా సరే దేవుడు అంటున్నాడు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను, భూమి అయినా నింగైనా ఏదైనా దేవుడు మనకి మేలుకరంగా సహకారిగా ఉంచుతారు. ఎప్పుడంటే వాటన్నిటినీ మనలందరినీ సృష్టించిన సృష్టికర్తకు లోబడినప్పుడు. యేసయ్య కొండ మీద చేసిన ప్రసంగం అంటారు, ముందు ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని నువ్వు వెతుకు, నీకు కావాల్సినవన్నీ అనుగ్రహింపబడతాయి. మనకు కావాల్సినవి అన్నీ అనుగ్రహింపబడడానికి సర్వ సృష్టి మనకు సహకారం అయి ఉంటుంది. మనం విత్తనం ఫలించేలా దేవుడు చేస్తాడు. అవసరమైనప్పుడు వర్షం రప్పిస్తాడు, అవసరం లేనప్పుడు వర్షాన్ని ఆప్చేస్తాడు కూడా మన దేవుడు. ఎప్పుడంటే ఆ దేవుని పాదాలకు మనల్ని మనం అప్పగించుకుని ఆయనకు సంపూర్ణంగా లోబడినప్పుడు. ఎప్పుడైతే ప్రభువుకి మనం సంపూర్ణంగా లోబడతామో ఏ కొరత లేకుండా సమస్త మహిమైశ్వర్యముల మనల్ని తృప్తిపరుస్తాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే
దేవునికి లోబడదాం. సర్వ సృష్టి మన చేతుల క్రింద, మన మన పాదాలు ఎద పెట్టేటట్టు 8వ కీర్తనలో ఉంటుంది. ఒక మనిషి పాదాల కింద సర్వ సృష్టిని ఒక పెట్టాడంటే మనకి ఎంత హయ్యెస్ట్ ప్రోటోకాల్ దేవుడు ఇచ్చాడో మనం ఇప్పుడు చూడొచ్చు. దేవునికి లోబడదాం. సృష్టి అంతటిని కూడా మన యొక్క స్వాధీనంలో మన నోటి మాటకు లోబడే విధంగా చేసుకుందాం. అటువంటి శక్తిని, అటువంటి కృపను దేవునికి లోబడే మనిషికి దేవుడు ఇచ్చాడు. ఈ సత్యాన్ని తెలుసుకుని ఇచ్చిన సమస్త సృష్టి యొక్క సేవలు మనం అనుభవిద్దాం. యేసయ్యను గణపరుద్దాం, ఆయనకి లోబడదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి మనకి కావలసిన మంచి వాతావరణం, మనకు కావలసిన సమస్త మేలును ఈ సృష్టి మనకి దయచేయులాగున, సృష్టికర్త పాదాల యొద్ద నిత్యము నివసించులాగున పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, సాతానుడు ప్రభువా వాని శక్తులతో అయా ప్రకృతి వైపరీత్యాలు కలిగి చేసినప్పటికీ వీటన్నిటికి పైగా సృష్టికర్తవు నిన్ను మేము ఆధారం చేసుకుని బ్రతుకుతే ఎటువంటి పరిస్థితులైనా అయా నీ ప్రక్క 1000 మంది కూలిపోయినా, నీ కుడి ప్రక్క 10,000 మంది కూలిపోయినా, ఇతరులకు ఏ నష్టం జరిగినా నిన్ను మాత్రం సంరక్షిస్తాను, కాపాడుతానన్నావు నాయన. నిన్ను ఆశ్రయించిన మా జీవితాన్ని నీ కృపలోనే రక్షించమని, నీ కృపలోనే కాపాడమని, సాతానుడు చేసే ప్రతి ప్రయత్నాన్ని, ప్రతి కుట్రను త్రిప్పికొట్టి నీ బిడ్డలకు జయము, రక్షణ, కాపుదల, విజయము దయచేసి మీరే మహిమను పొందుకొనమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మమ్మల్ని నీ ప్రేమ గల పాదాలకు అప్పగించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మదేవుని అభిషేకం మనను సర్వసత్యములోనికి నడిపించి దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.